ఇన్స్టాబుల్ మూవీస్‌లో ప్రభాస్, రవితేజ వాళ్ళ గురించి యాప్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు. దాని గురించి మీరు అంటే యాక్చువల్‌గా ఏంటంటే, సెలబ్రిటీస్ ప్రమోషన్ చేసేటప్పుడు, సెలబ్రిటీ నుంచి నోట్లో నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్‌గా అది ఎక్కువ రీచ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన మన సొసైటీ చాలా ఏంటంటే, ఇది వాస్తవం చెప్పాలంటే ఇది ఒక చిన్న సమాజం మనది. ఈ చిన్న సమాజంలో సెలబ్రిటీ అనేవాళ్ళు మనకి చాలా పెద్దవాళ్ళు. అంటే వాళ్ళ నుంచి ఏదైనా వస్తే ఖచ్చితంగా ప్రజలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక అంటే స్వయంగా వాళ్ళకు వాళ్ళు ఒకసారి ఇది కరెక్టా? మనం చేస్తున్న విషయం కరెక్టా? కాదా? అనేది వాళ్ళకి ఒకసారి క్వెషన్ చేసుకొని, దీనివల్ల జరిగే పర్యవసనాలు ఏంటనేది పూర్తిగా వాళ్ళు ఒక మెచ్యూరిటీగా ఆలోచించి చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి చెప్తున్నారు. సార్. దాని గురించి మీరు ఏమంటారు? సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం అనేది యాక్చువల్‌గా ఏంటంటే, సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, సెలబ్రిటీస్‌కి ఖచ్చితంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం వాళ్ళకుంది. ఎందుకుంది అంటే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఎప్పుడు కూడా వాళ్ళకేంటంటే ఎక్కువగా వ్యూయర్‌షిప్ నుంచే డబ్బులొస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి సమాజమే డబ్బులిస్తుంది వాళ్ళకి. ఆ సమాజం డబ్బులిచ్చేటప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సెలబ్రిటీస్ ఏంటి, వాళ్ళు కూడా ఎక్కువగా ఏంటంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు ఎక్కువ కూడా ఏంటంటే కంప్లీట్‌గా జనరేట్ అయ్యేది డబ్బే. అంటే ప్రేక్షకుడు అనేవాడు టికెట్ చించితేనే వాళ్ళకి కూడా డబ్బులొస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎప్పుడు ప్రేక్షకులకి, ప్రజలకి వాళ్ళు రుణపడాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక అవేర్‌నెస్ ఖచ్చితంగా మనం దేని గురించి ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు గాని, వాళ్ళు గాని ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి, అది సరైందా కాదా అనేది ఒక్కసారి వాళ్ళు దాన్ని జడ్జ్ చేసుకొని, వాళ్ళు అంతర్గతంగా ఆలోచించుకొని వాళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్‌గా. అది లేదు. కాకపోతే ఏంటంటే యాక్చువల్‌గా దీంట్లో ఏం జరిగిందంటే, నిజంగా ఇది ఇంత ఆర్థికంగా చాలా కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఆర్థికంగా వీళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తుంది. ప్రాణాలు తీస్తుంది అనేది వాళ్ళకి నిజంగా అంత మరి దాని గురించి పూర్తిగా ఇక్కడ దాకా జరుగుతుంది అనుకున్నారా? లేదా? అనేది మాత్రం నాకు ఒక చిన్న సందేహం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అనటానికి మనకు పూర్తిగా హక్కు ఉన్నప్పటికీ, అంటే ఇది ఇంతవరకు అంటే ఇప్పుడు బెట్టింగు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే సమాజం అభివృద్ధి చెందిందని చాలా వరకు మనం అన్నిట్లో ముందుకు స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాం. కానీ సమాజం అభివృద్ధి చెందింది ముందుగా స్పీడ్ యుగం కంటే దాన్ని ఎక్కువగా మనం ఆపాదించుకుంటున్నాం. యాక్చువల్‌గా సొసైటీ అనేది అంత స్పీడ్‌గా ఏమీ లేదు. అంతగా పూర్తిగా చెడిపోలేదు. ఎందుకంటే చెడిపోతే నిజంగా ఇక్కడ నిజంగా మనము స్వేచ్ఛగా ఇక్కడ నిలబడలేము కూడా. అంటే వాళ్ళు ఎక్కువగా ఆపాదించుకోవడం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏదన్నా చిన్న క్లారిటీ మిస్ అయ్యారా? లేకపోతే ఇంత చిన్నాభిన్నం అవుతుందని వాళ్ళు నిజంగా ఊహించలేదా? అనే దాని గురించి వాళ్ళ కార్నర్ గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కూడా ఆడేవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ వ్యక్తిగత నియంత్రణ ఉండాలి. మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క బలహీనతను జయించగలగాలి మనిషి అంటే. అంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారండి. బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్, ఆలీ వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళు దాని గురించి అదే చెప్తున్నాను. అంటే వీళ్ళకేంటంటే ఒక హీరోలు అందరి వాళ్ళలో సామాజిక కోణం ఉంటుందా? లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? అనేది వాళ్ళకి పూర్తిగా అది వ్యక్తిగతం. అంటే రజనీకాంత్ గారిని ఒక ప్రోడక్ట్ వాడమంటే, ఒక యాడ్ వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తాము, ఒక ప్రోడక్ట్ గురించి యాడ్ చేయండి అని రజనీకాంత్ గారిని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ రజనీకాంత్ గారు ఏమన్నారు? ఆ ప్రోడక్ట్ నేను వాడలేదు కాబట్టి నేను ప్రమోట్ చెయ్యను. దాని మీద నాకు అవగాహన లేదు కాబట్టి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ప్రమోట్ చేయను అన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క అంటే ఆయన ఆయన వ్యక్తిత్వం, పూర్తిగా ఆయన స్వభావం అనుకోవచ్చు. అంటే వీళ్ళకి బాధ్యత లేదంటారా? బాధ్యత లేదని మనము పూర్తిగా అలా కూడా చెప్పలేము. బాధ్యత బాధ్యతాయుతంగా ఉంటారా అనేది పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంతలాగా ఇక్కడ దాకా తీసుకొస్తుంది, కేసుల దాకా వెళ్తుంది, ఆర్థికంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అనేదాకా వీళ్ళు నిజంగా అంత సూక్ష్మంగా, అంత లోతుగా ఆలోచించకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను. అంటే అన్స్టాపుల్ షోలో అంటే పబ్లిక్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ చేసి ఉన్నారా లేదా అనేది జరుగుతున్న పరిణామాల గురించి మనం ఆలోచిస్తే, మనం పూర్తిగా దాని గురించి ఒక నిర్ధారణకు రాలేము. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు జరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన ప్రాణాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేము. వాళ్ళ యొక్క ఆర్థిక నష్టాన్ని ఎవరు పూడ్చలేనిది, వాళ్ళ ప్రాణాలని కూడా మనము తీసుకురాలేము. అంటే ప్రతి మనిషి డబ్బును సృష్టించగలదు కానీ డబ్బు మనిషిని సృష్టించలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జరిగిపోయిన తర్వాత మనము
వాళ్ళని పూర్తిగా అనటం కానీ, ప్రతి ఒక్కరికి ఆడేవాళ్ళకి కూడా వాళ్ళకి కూడా వ్యక్తిగత నియంత్రణ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు బలహీనతలు జయించాల్సిన అవసరం కూడా ఉంది. ఈజీ మనీ బెట్టింగ్ అనేది ఎక్కువగా వాళ్ళు కూడా ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే ఇప్పుడు మన భారతదేశ చట్టాల్లో కేసులు వేరు, శిక్షలు వేరు. అంటే కేసులు అనేది వందల కొద్దీ ఉంటాయి, వేల కొద్దీ ఉంటాయి, లక్షల కొద్దీ ఉంటాయి, కోట్ల కొద్దీ ఉంటాయి. కానీ శిక్షలు ఎంతమందికి పడతాయి అనేది ఇప్పుడు ఇంతవరకు ఈ ప్రశ్నకి ఎక్కడ సమాధానం దొరకలేదు. దొరికి నిజంగా సమాధానం ఖచ్చితంగా దీని మీద జరిగి ఉంటే అసలు చట్టాలంటే కనీసం మనిషికి పానిక్ అయిపోయేంత, వణికిపోయేంత భయం ఉండేది. కానీ చట్టాలకు లుసుగులు ఉన్నట్టే ఎలా దాని నుంచి తప్పించుకోవాలన్న మార్గాలు కూడా ఖచ్చితంగా వెతుకుతారు. ఆ ఎక్కువ మార్గాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి చట్టాల పరంగా దీని కేసుల పరంగా చూస్తే వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి అంత పటిష్టంగా అయితే నాకు పనిచేస్తే అని అనుకోవట్లేదు. ఒకవేళ పనిచేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా మన మీద ఉంది. దేనికి ఫ్యాన్స్కా? అంటే ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్కి ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్కి సార్, ఫ్యాన్స్ ఏ చెప్పినా వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ పూర్తిగా వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ సినిమా హీరోస్. అంటే వాళ్ళు ఒక ప్రొఫెషన్లో పనిచేస్తున్నారు అంతే. అలాంటిది ప్రతిదీ వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళ గురించే మనం చేస్తున్నాము అనేది వాళ్ళు చెప్తే వినాలనేది కూడా ఎక్కడా లేదు. నీకు కూడా ఒక సొంతంగా మీకు ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండి తీరాలి. అవును, సెలబ్రిటీస్గా అంటే ఇప్పుడు వాళ్ళు కేసులు వేసిన తర్వాత ఏంటంటే సెలబ్రిటీస్కి ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలకి ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. మళ్ళీ వాళ్ళకి అంటే ఫ్యూచర్లో ఇటువంటి చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి ఆలోచిస్తారు. ఒక రకంగా దీనివల్ల దీని పర్యవసానాలు ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒకటి జరిగింది కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను కూడా. అంటే టాలీవుడ్ అంటే ఎప్పుడైతే సినిమా రంగు దేనికైనా సరే సినిమా రంగు దాంట్లో యాడ్ అయింది అంటే ప్రేక్షకులకి, ప్రజలకి ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఖచ్చితంగా. అంటే సినిమా వాళ్ళు ఏ కేసులో ఇరుక్కున్నా కానీ, సినిమా వాళ్ళు ఏ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ బయటకు వచ్చినా కానీ ప్రజలు చాలా క్యూరియాసిటీగా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా దాని గురించి చర్చిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సెలబ్రిటీసే ప్రమోట్ చేశారు అన్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే ప్రజల నుంచి వాళ్ళు కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు. చిన్నతనంగా కూడా కనిపిస్తుంది వాళ్ళకు కూడా, వ్యక్తిగతంగానే అనుకుంటున్నాను.